నమస్కారం, పాత్ర న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. వెలిగొండ ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన సీఎం చంద్రబాబు. గ్లోబల్ లీడర్లుగా ప్రభుత్వ ఉపాధ్యాయులు. సింగపూర్ టూర్ టీచర్లతో మంత్రి నారా లోకేష్ భేటీ. మూసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష. తొలి దశ పనులపై కీలక ఆదేశాలు. శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు. ముఖ్య అతిథులుగా భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్. ఇక వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు మార్కాపురం జిల్లా పరిధిలో కీలక పర్యటన జరుపుతున్నారు. రాయలసీమ మరియు ప్రకాశం జిల్లాల సాగు, తాగునీటి కలను నిజం చేసి అత్యంత ప్రతిష్టాత్మక పోల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పనులను ఆయన ఈరోజు స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. దోర్నాల మండలం పరిధిలోని ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులను తనిఖీ చేయడంతో పాటు దశాబ్దాలుగా నలిగిపోతున్న ముంపు గ్రామాల నిర్వాసితుల సమస్యకు ఈ రోజే శాశ్వత పరిష్కారం చూపబోతున్నారు. 11 గ్రామాల పరిధిలోని 2351 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస ప్యాకేజ్ కింద ఏకంగా 300 కోట్ల నిధులను విడుదల చేసి ఆ చెక్కులను సీఎం స్వయంగా అందజేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దోర్నాల మండలానికి చేరుకుని వెలిగొండ హెడ్ రెగ్యులేటర్లు, టన్నెల్ లైనింగ్ పనుల పురోగతిని ఇంజనీరింగ్ అధికారులతో కలిసి సమీక్షించారు. జూలై, ఆగస్టు నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా నీళ్లు ఇవ్వాలనే గడువు విధించిన నేపథ్యంలో పనులను మరింత వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అనంతరం ప్రాజెక్టు వల్ల ఇళ్లు, భూములు కోల్పోయిన 11 గ్రామాల బాధితులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ ప్రభుత్వం నిర్వాసితులను పట్టించుకోలేదని, కూటమి ప్రభుత్వం రాగానే 300 కోట్లు కేటాయించి న్యాయం చేస్తున్నామని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఈ కార్యక్రమం ముగిసిన వెంటనే సీఎం గిద్దలూరు నియోజకవర్గంలోని కృష్ణంశెట్టిపల్లికి పయనమవుతారు. అక్కడ డిజిటల్ హెల్త్ ప్లాట్ఫారం సంజీవని మొబైల్ మెడికల్ యూనిట్లను ప్రారంభించి అనంతరం ఏర్పాట్లు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. వెలిగొండ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసి రాయలసీమ, ప్రకాశం జిల్లాల కరువు తీర్చడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేస్తున్న ఈ పర్యటన క్షేత్రస్థాయిలో గట్టి భరోసానిస్తోంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇటీవలే సింగపూర్లో అంతర్జాతీయ విద్యా విధానాలపై ప్రత్యేక స్టడీ టూర్ పూర్తి చేసుకుని వచ్చిన ఉత్తమ ఉపాధ్యాయులతో అమరావతిలో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. సింగపూర్ విద్యా వ్యవస్థలోని ఉత్తమ పద్ధతులు, అక్కడి బోధనా నైపుణ్యాలను మన ఏపీ ప్రభుత్వ పాఠశాలలో ఏ విధంగా అమలు చేయొచ్చు అనే అంశంపై లోకేష్ ఉపాధ్యాయులతో సుదీర్ఘంగా చర్చించారు. ఉపాధ్యాయులు కేవలం బోధనకే పరిమితం కాకుండా విద్యార్థుల భవిష్యత్తును మార్చే గ్లోబల్ చేంజ్ మేకర్స్ ముందుని నడిపించాలని ఈ సందర్భంగా మంత్రి పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు గ్లోబల్ ఎక్స్పోజర్ కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఈ సింగపూర్ స్టడీ టూర్ ఏర్పాటు చేసింది. ఈ టూర్ విజయవంతంగా పూర్తి చేసుకుని వచ్చిన టీచర్లు సింగపూర్లోని డిజిటల్ క్లాస్ రూమ్లు, విద్యార్థి కేంద్రీకృత బోధనా పాఠశాల నిర్వహణ తీరును మంత్రి లోకేష్ కు వివరించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ సింగపూర్లో నేర్చుకున్న అంతర్జాతీయ పాఠాలను క్షేత్రస్థాయిలో మన ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేసి పేద విద్యార్థులకు ప్రపంచ స్థాయి విద్య అందేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యాయుల పని ఉందన్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల మౌలిక సదుపాయాలను మార్చడంతో పాటు ఉపాధ్యాయుల నైపుణ్యాభివృద్ధికి మరిన్ని అంతర్జాతీయ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయుల నుంచి వచ్చిన సలహాల ఆధారంగా విద్యాశాఖలో త్వరలోనే కీలక మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించారు. కార్పొరేట్ పాఠశాలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దేందుకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తీసుకుంటున్న ఈ వినూత్న నిర్ణయాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి మార్పులు తెస్తాయో చూడాలి.
భాగ్యనగరాన్ని అంతర్జాతీయ స్థాయి హంగులతో తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కలల ప్రాజెక్టు అయిన మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి ప్రాజెక్టుపై సెక్రటరియట్లో ఈ రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. కేవలం నది ప్రక్షాళన మాత్రమే కాకుండా మూసీ నది పొడవునా గ్లోబల్ రేంజ్ ఎకానమీ అండ్ టూరిజం జోన్లను ఏర్పాటు చేయడానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్పై అధికారులకు సీఎం కీలక మార్గదర్శకాలు జారీ చేశారు. లండన్లోని థేమ్స్ నది, సింగపూర్ నదీ తీరాల తరహాలో మూసీని సరికొత్త ల్యాండ్ మార్క్గా మార్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ మరియు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా చర్చించారు. ఈ ప్రాజెక్టు ద్వారా నగరంలో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూనే భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు, పర్యాటక రంగ అభివృద్ధి సాధించడమే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఈ సమీక్షలో మూసీ నది వెంబడి నిర్మించబోయే ఎక్స్ప్రెస్ వేలు, అందమైన వంతెనలు, వాకింగ్ ట్రాక్లు మరియు పిల్లల వినోద కేంద్రాల నమూనాలను అధికారులు సీఎం ప్రదర్శించారు. ఎక్కడా కాలయాపన జరగకుండా ఫేజ్ వారీగా పనులను పూర్తి చేయాలని, నిర్వాసితులకు కల్పిస్తున్న పునరావాస పనులను కూడా మానవీయ కోణంలో వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు. అంతర్జాతీయ ఆర్కిటెక్టుల భాగస్వామ్యంతో పక్కా ప్లానింగ్తో ముందుకు వెళ్లాలని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ భవిష్యత్తును సరికొత్తగా ఆవిష్కరించి ఈ మూసీ రివర్ ఫ్రంట్ మెగా ప్రాజెక్ట్ క్షేత్రస్థాయిలో ఎప్పటికి రూపుదిద్దుకుంటుందో చూడాలి. మత్తు మహమ్మారిని తెలంగాణ సమాజం నుంచి పూర్తిగా తుడిచిపెట్టేందుకు అటు ప్రభుత్వం, ఇటు సినీ రంగం ఒకే వేదికపై చేతులు కలిపాయి. హైదరాబాద్ మాదాపూర్లోని శిల్పకళా వేదికలో ఈగల్ ఫోర్స్ మరియు వికలాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణాకు వ్యతిరేకంగా భారీ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ ప్రతిష్టాత్మక సదస్సుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథులుగా హాజరై దిశానిర్దేశం చేశారు. యువతలో మరింత జోష్ నింపేందుకు, మత్తుకు దూరంగా ఉండాలనే సందేశాన్ని బలంగా తీసుకెళ్లేందుకు టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని, క్రేజీ బ్యూటీ మీనాక్షి చౌదరి విచ్చేశారు. సదస్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్రంలో డ్రగ్స్ సప్లై చైన్ను బ్రేక్ చేయడానికి పోలీసులు అన్ని విధాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, యువత తమ కెరీర్పై దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు. టాలీవుడ్ ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని మాట్లాడుతూ డ్రగ్స్ వాడకం వల్ల క్షణిక ఆనందం లభిస్తుందేమో కానీ అది జీవితాంతం అంధకారాన్ని మిగులుస్తుందని, యువత ఎలాంటి వ్యసనాలకు నో చెప్పాలని ఉద్ఘాటించారు. నటి మీనాక్షి చౌదరి కూడా విద్యార్థులతో సంభాషిస్తూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని కోరారు. డీజీపీ సివి ఆనంద్, సీనియర్ ఐపీఎస్ సందీప్ కుమార్ శాండిల్య, సైబరాబాద్ సిపి అనితా రామచంద్రన్ ఈ కార్యక్రమంలో పాల్గొని డ్రగ్స్ ప్లెడర్స్ మరియు రవాణాదారులపై తీసుకోబోయే కఠినమైన శిక్షలు, నిఘా వ్యవస్థల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సమాజాన్ని పట్టిపీడిస్తున్న డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడంలో ఇటు పోలీస్ యంత్రాంగం, అటు సెలబ్రిటీలు కలిసి చేస్తున్న ఈ ప్రయత్నం నిజంగా అభినందనీయం. జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, డ్రగ్స్ రహిత జీవన శైలిని అనుసరిస్తూ నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా ఉండడానికి కృషి చేస్తానని, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామిని అవుతానని ప్రతిజ్ఞ చేయుచున్నాను. జై తెలంగాణ. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ సంచలన విమర్శలు చేశారు. గాజాలో జరుగుతున్న మారణ హోమం, ఇరాన్ ఉద్రిక్తతల విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న మౌనం దేశ ప్రతిష్టకు భంగం కలిగిస్తోందని ఆమె మండిపడ్డారు. మోదీ ప్రభుత్వ వైఖరి నైతికంగానే కాకుండా జాతీయ ప్రయోజనాల పరంగానూ ఆమోదయోగ్యం కాదంటూ ఆమె ఒక ప్రత్యేక వ్యాసంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాలస్తీనా, ఇరాన్ వంటి చారిత్రక మిత్ర దేశాలను దూరం చేసుకుని భారతదేశాన్ని ఇజ్రాయెల్ వ్యూహాత్మక వలయంలోకి నెట్టేస్తున్నారని ఆమె ఆరోపించారు. అంతర్జాతీయ వేదికలపై భారతదేశానికి ఉన్న స్వతంత్ర విదేశాంగ విధానాన్ని ప్రస్తుత ప్రభుత్వం పక్కన పెట్టేసిందని సోనియా గాంధీ తన ఆర్టికల్లో పేర్కొన్నారు. గాజాలో వేలాది మంది అమాయక ప్రజలు, ముఖ్యంగా పిల్లలు ప్రాణాలు కోల్పోతుంటే భారత్ మౌన ప్రేక్షక పాత్ర పోషించడం జాతీయ నైతికతకు విరుద్ధమని స్పష్టం చేశారు. ముఖ్యంగా ఇరాన్తో ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరడానికి ముందే ప్రధాని మోడీ ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్లడాన్ని ఆమె ఒక చారిత్రక తప్పిదంగా అభివర్ణించారు.
ఈ దౌత్యపరమైన నిష్క్రియాత్మక వల్ల మధ్యప్రాచ్యంలో ఎల్లప్పుడూ శాంతిని కాంక్షించే భారత్ తన పట్టును కోల్పోయిందని, ఆ ఖాళీని భర్తీ చేస్తూ మధ్యవర్తిత్వం వహించే అవకాశాన్ని మనమే స్వయంగా పాకిస్తాన్కు ప్లేట్లో పెట్టించినట్లయిందని విమర్శించారు. కాంగ్రెస్ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ కూడా సోనియా వ్యాసాన్ని సమర్థిస్తూ సోషల్ మీడియా వేదికగా మోదీ ప్రభుత్వంపై విమర్శల దాడిని ముమ్మరం చేశారు. సోనియా గాంధీ చేసిన ఈ ఆరోపణలపై ఇటు దేశీయ రాజకీయాల్లోనూ కాకుండా అంతర్జాతీయ దౌత్య వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. దీనిపై అధికార బీజేపీ సైతం ఓటు బ్యాంక్ రాజకీయాలంటూ తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దేవుడి సెంటిమెంట్ను అడ్డం పెట్టుకుని మైనింగ్ భూదందాలు, అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారంటూ జగ్గంపేట నియోజకవర్గంలో భారీ పొలిటికల్ వార్ మొదలైంది. టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే మరియు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూను టార్గెట్ చేస్తూ ఇండిపెండెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర సంచలన ఆరోపణలు చేశారు. దేవుడి పేరు చెప్పి ప్రజలను, వ్యాపారాలను దోచుకుంటారా అంటూ ప్రెస్ మీట్ వేదికగా సూర్యచంద్ర ప్రశ్నించడం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. పవిత్రమైన టీటీడీ బోర్డులో సభ్యుడిగా కొనసాగే అర్హత జ్యోతుల నెహ్రూకు లేదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జగ్గంపేట నియోజకవర్గ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, అధికార పార్టీ నేత జ్యోతుల నెహ్రూ ఒంటెద్దు పోకడకు పోతున్నారని, దేవుడి కార్యక్రమాలు మరియు ఆధ్యాత్మిక ముసుగులో తెర వెనుక భారీ వసూళ్ల పర్వాన్ని తెరలిపారని పాటంశెట్టి సూర్యచంద్ర ఆరోపించారు. ప్రెస్ మీట్లో సూర్యచంద్ర మాట్లాడుతూ నియోజకవర్గంలో సామాన్యులు, వ్యాపారులు బతికే పరిస్థితి లేకుండా పోయిందని, దేవుడి పేరుతో ఫండ్స్ వసూలు చేస్తూ వాటిని వ్యక్తిగత రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. అత్యంత పవిత్రమైన టీటీడీ బోర్డు సభ్యుడిగా ఉంటూ ఇలాంటి అక్రమాలకు పాల్పడడం భక్తుల మనోభావాలను దెబ్బతీయడమే అన్నారు. ఈ అక్రమ వసూళ్ల వ్యవహారాలపై గవర్నర్కు మరియు టీటీడీ చైర్మన్కు ఆధారాలతో సహా ఫిర్యాదు చేయబోతున్నట్లు సూర్యచంద్ర హెచ్చరించారు. దీంతో జగ్గంపేటలో ఒక్కసారిగా రాజకీయం అల్వాల్ డెమోలిషన్ తరహాలోని హీటెక్కింది. స్వతంత్ర అభ్యర్థి పాటంశెట్టి సూర్యచంద్ర చేసిన ఈ తీవ్రమైన ఆరోపణలపై ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ లేదా ఆయన అనుచర వర్గం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి. జ్యోతుల నెహ్రూ గారు, మీరు మళ్ళీ తిరుపతి దేవస్థానానికి బోర్డు మెంబరా? చిచ్చి సిగ్గు లేదు. దేవుడి పేరు మీద అక్కడ డబ్బులు వసూలు చేస్తా ఉన్నారు మీరు మీ కార్యకర్తలతో. టోల్గేట్ నుంచి వెళ్లకుండా ఇలాగ అక్రమ వసూలు, టోల్గేట్ దగ్గర నుంచి ఏడు దేవుడి పేరు మీద డబ్బులు వసూలు ఏంటండి? చిరాగ్గా, అసహ్యంగా. ఎంత పాపం. మీరు దేవస్థానం బోర్డు సభ్యులు, అవసరమైతే 40-50 లక్షలు తిరుపతి దేవస్థానం నుంచి మీరు గ్రాంట్ తేలేరా? మీకు కూడా తిరిగే నాయకుడు కావచ్చు, ఆ ఊరికి మీరు తిరుపతి దేవస్థానం నుంచి మీరు నిధులు తెచ్చివ్వండి, లేకపోతే చందాలు వసూలు చేయండి, మేమందరం ఇస్తాం. దేవుడి పేరు మీద రసీదు ఇచ్చి ఆ రసీదు ఎంతవరకు వెళ్తుంది? అన్ని జిల్లాలు తిరుగుతుంది కదా ఈ లారీలు. జ్యోతుల నెహ్రూ గారి నియోజకవర్గంలో జ్యోతుల నెహ్రూ గారి ఆధ్వర్యంలో మనకు రసీదు ఇచ్చారు అబ్బాయి, 1000 రూపాయలకి 900కి అక్కడ బలి వసూలు చేస్తున్నారు దేవుడి పేరు మీద అని చెప్పేసి. మన నియోజకవర్గం పేరు, మీ పేరు ఎంత చెడ్డగా రాష్ట్రం అంతా వెళ్తుందండి ఈ తప్పుడు రసీదుల వల్ల. నెహ్రూ గారు, ఇదా మీ యొక్క దైవభక్తి? మా టోల్గేట్ దగ్గర ప్రతిరోజు సాయంత్రం ఎస్ఐ గారు అవ్వచ్చు, సిఐ గారు అవ్వచ్చు, అక్కడ వాహనాలు తనిఖీ చేస్తారండి. బళ్ళుకి రికార్డులు ఉన్నాయా లేవా, డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టింగ్ కానీ, ప్రతి వాహనాన్ని ఆపి నోట్లో గొట్టం పెడతారు, వెంటనే టెస్ట్ చేసి 10,000 రూపాయలు ఫైన్ కోర్టుకి వెళ్ళి కట్టేయమంటారు. ఇంచుమించు ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు అవ్వచ్చు, లైసెన్స్లు రికార్డులు లేని వాటి మీద ఇంచుమించు చాలా కేసులు కడతారు. ఎక్కడంటే మన కృష్ణవరం టోల్గేట్ దగ్గర. మద్యం అమ్మేది వాళ్ళే, మళ్ళీ నోట్లో గొట్టం పెట్టి 10,000 రూపాయలు ఫైన్ వేసేది గవర్నమెంట్. అంటే మేము తప్పంటలేదు, ఎందుకంటే ఆ రకమైన చేయకపోతే వాళ్ళు ఎక్కడో ఇక్కడికి వెళ్ళి ఎవరికి వెళ్ళి గుద్దొచ్చు, ఎవరన్నా చనిపోవచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉండే అనంతపురం జిల్లా తాడిపత్రి పాలిటిక్స్ మరోసారి ఒక్కసారిగా హీట్ ఎక్కాయి. జేసీ బ్రదర్స్ శైలికి అద్దం పట్టేలా జేసీ ప్రభాకర్ రెడ్డి తన కార్యకర్తలతో జరిగిన అంతర్గత సమావేశంలో అత్యంత సంచలన మరియు పవర్ఫుల్ వ్యాఖ్యలు చేశారు. ఏ ఊళ్ళో అయినా సరే వైసీపీ కార్యకర్తలు ఉంటే వాళ్ళకి మనమంటూ చూపిద్దాం, కార్యకర్తలందరూ యుద్ధానికి రెడీగా ఉండండి అంటూ ఆయన ఇచ్చిన పిలుపు ఇప్పుడు రాయలసీమ రాజకీయ వర్గాల్లో పెనుదుమారం రేపుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న వేళ క్షేత్రస్థాయిలో వైసీపీని పూర్తిగా అణచివేసేలా జేసీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తాడిపత్రి నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో పార్టీ ఉనికి మరియు స్థానిక పరిణామాలపై సమీక్షించేందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి ముఖ్య అనుచరులతో సమావేశమయ్యారు. గత 5 ఏళ్ల కాలంలో వైసీపీ నేతలు తమ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టారని, ఇప్పుడు కాలం మారిందని అని గుర్తు చేశారు. ఈ క్రమంలోనే క్యాడర్లో ఉత్సాహం నింపేందుకు ఏ ఊళ్ళో అయినా వైసీపీ వాళ్ళు తోక జాడిస్తే లేదా మనల్ని తక్కువ అంచనా వేస్తే వాళ్లకు మనం పవర్ ఏంటో చూపించడానికి ప్రతి ఒక్క కార్యకర్త సిద్ధంగా ఉండాలని గట్టిగా ఆదేశించారు. ఏ క్షణంలో పిలుపునిచ్చినా ఓడలో తిరగబడడానికి క్యాడర్ అలర్ట్గా ఉండాలన్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్ వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అధికార బలంతో గ్రామాల్లో ఘర్షణ వాతావరణం సృష్టించడానికి జేసీ ప్రయత్నిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన ఈ ఘాటు వ్యాఖ్యలు క్షేత్రస్థాయిలో ఎలాంటి రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తాయో, పోలీసులు ఈ వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి. వైఎస్ఆర్ కార్యకర్తలు
ఎట్లా మనం 3 ఏళ్ల కింద తింటాం, ముందే చూపిస్తాం. రెడీగా అంటే కార్యకర్తలారా, నాయకులతో అవసరం లేదు. నాయకులు ఎప్పుడు పైన ఉంటారు. మనకేమైనా కష్టం వస్తే వాళ్ళు చేసేవాళ్ళే. ఏదో ప్రెసిడెంట్ అంట, సెక్రటరీలు అంట, వీరంతా ఉన్నారు. వాళ్ళందరూ చేసేది ఎవరు కాదు. మన రక్తం ఓడ్చేయి, చెమట ఓడ్చేయి, వాళ్ళను రాజకీయంగా పైకి తెచ్చినాం. కానీ మనల్ని కొడతాం చేస్తామంటే ఎందుకు ఊరుకుంటారా? వాళ్ళు కావాలంటే ఉన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉంటారో, వాళ్ళ ఇళ్ళలో ఉంటారో, చల్లగా ఉన్ని మనమే వద్దు. నేనైతే చెప్తానా, వెంకట్రామ్ మొదలు పెట్టు. నేను ఒకటే అడిగినా, అయ్యా వాడు ఫ్రాక్షనిస్ట్ రాని. భాగ్యనగరంలో ఆక్రమణదారుల గుండెల్లో సింహస్వప్నంగా మారిన హైడ్రా మరోసారి శనివారం వీకెండ్ కూల్చివేతలతో విరుచుకుపడింది. నగర పరిధిలోని అల్వాల్లో తెల్లవారుజాము నుంచే హైడ్రా బలగాలు భారీ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నాయి. అల్వాల్లోని కీలకమైన సర్వే నెంబర్ 1లో నిర్మించిన అక్రమ కట్టడాలను, చెరువు లేదా ప్రభుత్వ భూమి పరిధిలోకి వచ్చే నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. బాధితుల నుంచి లేదా ఆక్రమణదారుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురవ్వకుండా ఉండేందుకు భారీ పోలీస్ బందోబస్తుతో పాటు జీహెచ్ఎంసీ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బలగాలను క్షేత్రస్థాయిలో మోహరించారు. గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న హైడ్రా వీకెండ్ రాగానే మళ్లీ తన బుల్డోజర్లకు పనిచెప్పింది. అల్వాల్లోని సర్వే నెంబర్ 1 పరిధిలోని నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన భారీ భవనాలు, ప్రహారీ గోడలు, వాణిజ్య నిర్మాణాలను అధికారులు లక్ష్యంగా చేసుకున్నారు. కూల్చివేతల నేపథ్యంలో స్థానికంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ముందస్తు జాగ్రత్తగా ఆ ప్రాంతానికి ఎవరిని రానివ్వకుండా పోలీసులు భారీ కేడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా చీఫ్ ఇచ్చిన ఆదేశాల మేరకే ఈ ఆపరేషన్ జరుగుతోంది. డీఆర్ఎఫ్ సిబ్బంది గ్యాస్ కట్టర్లు, భారీ యంత్రాలతో కాంక్రీట్ పిల్లర్లను సైతం నేలమట్టం చేస్తున్నారు. అల్వాల్ సర్వే నెంబర్ 1లో ప్రారంభమైన ఈ హైడ్రా వీకెండ్ డ్రైవ్ సాయంత్రం వరకు కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది. మౌలిక వస్తువుల కల్పన పేరిట సాగుభూములు నష్టపోతున్న అన్నదాతల ఆక్రందనలు ఇప్పుడు తెలంగాణలో మరో పొలిటికల్ అండ్ పబ్లిక్ వర్క్ దారితీశాయి. పెద్ద బొంకూరు మరియు చిన్న కల్వల గ్రామాల పరిధిలో ప్రతిపాదిత బైపాస్ రోడ్డు నిర్మాణం కారణంగా వందలాది మంది రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ జీవనాధారమైన పచ్చని పొలాలను రోడ్డు నిర్మాణానికి బలపరచవద్దని బాధితులు రోడ్డెక్కారు. ఈ నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలిచింది. బాధితులకు తీవ్ర అన్యాయం జరిగేలా ఉన్న ఈ ప్రభుత్వ బైపాస్ అలైన్మెంట్ను మార్చాలని, లేదా రైతులకు పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ అధికారికంగా డిమాండ్ చేసింది. పెద్ద కాల్వల, పెద్ద బొంకూరు మరియు చిన్న కాలువల గ్రామాల పరిధి గుండా వెళ్లే నూతన బైపాస్ రోడ్డు నిర్మాణంపై స్థానిక రైతాంగం గత కొన్ని రోజులుగా నిరసనలు వ్యక్తం చేస్తోంది. ఎంతో కాలంగా సాగు చేసుకుంటున్న సారవంతమైన భూములు ఈ ప్రాజెక్టు వల్ల దెబ్బతింటున్నాయని, దీనివల్ల తమ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై స్పందించిన బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి పేరుతో రైతులను ఆందోళనకు గురి చేయడం సరికాదని మండిపడింది. 3 గ్రామాల రైతుల ప్రయోజనాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, మొండిగా ముందుకు వెళ్తే సహించేది లేదని స్పష్టం చేసింది. బైపాస్ నిర్మాణంలో రైతులకు నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని, లేదా బాధితులతో చర్చలు జరిపి వారిని ఒప్పించిన తర్వాతే తదుపరి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. రైతుల పట్ల సానుకూలంగా స్పందించకపోతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన ఉధృతం చేస్తామని స్థానిక నేతలు హెచ్చరించారు. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. మరి నేడు పెద్ద కలవాల నుండి అప్పన్నపేట గ్రామం వరకు పెద్దపల్లిలో బైపాస్ కావాలి అని చెప్పేసి బైపాస్ గురించి సర్వే చేయడం జరిగింది. మరి సర్వే చేసిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత శంకుస్థాపన కూడా చేసేది. కానీ నేడు శంకుస్థాపన చేసిన స్థలం కాదు, మరి ఇంకొక స్థలానికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దగ్గర 30 కుటుంబాలకు చెందినటువంటి ఈ చిన్న సన్నకారు రైతులు, వీరు మళ్ళా భూస్వాములు కూడా కాదు, ఒక 30 గుంటలు 20 గుంటలు ఇంతే ఉంటది. మళ్ళా వీళ్ళ భూములన్నీ కూడా కావాలి అని చెప్పేసి
ప్లేస్ మార్చి ఇక్కడ నుంచి మళ్ళీ సర్వే చేయడం మొదలు పెడుతున్నారు. మరి రైతన్నలు అందరూ కూడా అనేది ఏంటంటే బైపాస్ కి మేము వ్యతిరేకం కాదు, బైపాస్ కావాలి, వీళ్ళకి కూడా కావాలి, వీళ్ళ ఊరోళ్ళకి ఇంకా కావాలి. ఎందుకంటే వీళ్ళది మెయిన్ రోడ్ కానుకునే ఉంటది కాబట్టి, రాజీవ్ రహదారి పైన ఉంటది కాబట్టి వీళ్ళ ఊరికి ఇంకా ప్రత్యేకించి కావాలి. బైపాస్ ని అడ్డుకోవట్లేదు, కానీ ఏ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయాలన్నా కూడా ముందుగా ప్రభుత్వం సర్వేలు చేయాలి. మరి సర్వేలు చేసేటప్పుడు ముందుగా రైతన్నలు వీళ్ళు సుముఖంగా ఉన్నారా లేరా అనేటిది కూడా ప్రథమంగా దాంట్లో సూచించడం జరగాలి. మరి ఆ సర్వే, అలాంటి సర్వే ఇక్కడ ఉన్నటువంటి ఏ రైతుని కూడా అడగకుండా మరి ఈ తోవ మేము ఇవ్వము అని అన్నా కూడా ఇదే బలవంతంగా ఇదే తోవ నుంచి కావాలి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. కానీ మరి ఈ తోవ కాకుండా ఇంకా కొన్ని తోవలు ఉన్నాయి, ఇంకా కొన్ని మార్గాలు ఉన్నాయి ఎక్కడి నుంచి అయితే బైపాస్ వేయగలుగుతారు. మరి ఆ మార్గాలలో మీరు సర్వేలు చేయండి. ఆ మార్గంలో కూడా ఈ రైతులకే కొంతమందికి భూములు ఉన్నాయి, అక్కడ ఆ భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము అని చెప్పేసి ఈ రైతన్నలే చెప్తున్నారు. కానీ నేడు అలాంటి సిద్ధంగా ఉన్నటువంటి భూములు అక్కడ మాత్రం సర్వేలు మాత్రం చేయడం జరగట్లేదు. మరి వెంటనే ఈ ప్రభుత్వాన్ని కోరుకునేది ఏంటంటే రైతన్న పొట్టని మాత్రం కొట్టకండి. మీరు ఈ భూమి నుంచి తీసుకునే వేరే భూములు అయితే మీరు బ్రిడ్జ్ చేయాలి అని అనుకుంటారు. అక్కడికే మీరు 82 కోట్ల రూపాయలు ఈ బైపాస్ కి కేటాయించడం జరిగింది. ఇంకో కొంచెం పైసలు ఎక్కువైతే ఏమైందని, ఇంకా కొంచెం పైసలు ఆ బ్రిడ్జ్ చేయడానికి పైసలు ఎక్కువైతే ఏమైతుంది. నేడు కడుపు కొట్టని కొడితే, రైతన్న కడుపు కొట్టని కొడితే నేడు మాడేటి వీళ్ళే కాదు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటోళ్ళ పొట్టలు మాడిపోతాయి. మరి నేడు రైతన్నలకి సుముఖంగా ఉంటూ మరి వీరికి కావాల్సిన విధంగా మరి ఏ విధంగానైతే మన ప్రభుత్వంలో ఉండే వాళ్ళు కూడా సూచించుతారో, నిపుణులు సూచించుతారో ఆ తరహాలో నడుచుకుంటూ వీరందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ పెద్దపల్లిలో బైపాస్ రోడ్డును తీసుకొని రావాలి. అంతేగాని మీరు అధికారంలో తిరుమల పుణ్యక్షేత్రంలో ప్రముఖ సినీ నటి కీర్తి సురేష్ సందడి చేశారు. కలియుగ వైకుంఠనాథుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆమె ఈ రోజు తెల్లవారుజాము దర్శించుకున్నారు. సంప్రదాయ లంగాబోని చీరకట్లో ఎంతో పద్ధతిగా వచ్చిన కీర్తి సురేష్ వీఐపీ విరామదర్శన సమయంలో స్వామివారి మూల విరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. మహానటి తిరుమలకు వచ్చారన్న విషయం తెలుసుకున్న అభిమానులు, సామాన్య భక్తులు ఆమెను ఒక్కసారిగా చూసేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున ఆలయ పరిసరాలు గుమిగూడారు. శ్రీవారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకులు కీర్తి సురేష్ కు వేద మంత్రోచ్చారణలతో ప్రత్యేక ఆశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఉన్నతాధికారులు స్వామివారి పవిత్ర శేషవస్త్రం, లడ్డూ ప్రసాదాన్ని ఆమెకు బహుకరించి ఆలయ మర్యాదలతో గౌరవించారు. దర్శనానంతరం ఆలయం వెలుపలకు వచ్చిన కీర్తి సురేష్ ని చూసేందుకు ఫ్యాన్స్ ఒక్కసారిగా ముందుకు తీసుకురావడంతో టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది కఠినంగా శ్రమించి ఆమెను వాహనం వరకు సురక్షితంగా చేర్చారు. మీడియా ప్రతినిధులతో కీర్తి సురేష్ మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఎల్లప్పుడూ మనసుకు ప్రశాంతనిస్తుందని, స్వామివారి కృప అందరిపై ఉండాలని కోరుకున్నట్టు తెలిపారు. ప్రస్తుతం సౌత్ మరియు బాలీవుడ్లో క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ స్టార్ హీరోయిన్ భక్తిపూర్వక విజువల్స్ ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. కలియుగ దైవాన్ని దర్శించుకున్న వీధి ఆశీస్సులు పొందిన కీర్తి సురేష్ అప్కమింగ్ సినిమాలు భారీ విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు. కొంచెం వెనకెళ్ళండి అన్న. పసిడి ప్రియులకు మరో షాకింగ్ న్యూస్. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో స్థానికంగా పసిడి రేట్లు మళ్లీ శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇవాంటి మార్కెట్ వివరాలకు వెళ్తే పెట్టుబడులకు అనువైన 24 క్యారెట్ల 10 గ్రాముల ప్యూర్ గోల్డ్ రేటు ఏకంగా 1200 పెరిగి 1,43,950 మార్కు చేరింది. ఇక సాధారణంగా ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర కూడా 1,100 రూపాయల మేర పెరిగి ప్రస్తుతం 1,31,950 వద్ద పలుకుతోంది. కేవలం బంగారమే కాదు, అటు వెండి కూడా వినియోగదారులకు జేబులకు చిల్లులు పెడుతోంది. మార్కెట్లో ప్రస్తుతం కేజీ వెండి గరిష్టంగా 2.45 లక్షలుగా కొనసాగుతోంది. అయితే కొనుగోలుదారులు గమనించాల్సిన ముఖ్య విషయం ఏంటంటే ఈ ప్రకటించిన ధరలకు 3% జీఎస్టీ అదనంగా ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు కూడా షాపులను బట్టి వేర్వేరుగా ఉంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ మార్పులు ఒక్కసారిగా వణికిస్తున్నాయి. అటు హైదరాబాద్ మహానగరంతో పాటు ఇటు ఆంధ్రప్రదేశ్లోని పలు కోస్తా రాయలసీమ జిల్లాలో ఏకకాలంలో ఆకాశాన్ని చిల్లిపడిందా అన్నట్లు భారీ వర్షాలు కురుస్తున్నాయి. భాగ్యనగరంలోని మియాపూర్ పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం పగటిపూట చీకట్లు కమ్ముకుని కొండపోత వాన దంచుకొడుతోంది. ఇప్పటికే నగరానికి వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో విజయవాడ, మచిలీపట్నం, నెల్లూరు జిల్లాలో ఉరుములు మెరుపులతో కొండ తుఫాను వాతావరణం నెలకొంది. హైదరాబాద్లోని మియాపూర్, చందానగర్, కూకట్పల్లి పరిసరాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీరు రోడ్లపై చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అత్యవసరమైతే తప్ప స్థానికులు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, మ్యాన్ హోల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం కోరింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ద్రోణి ప్రభావం అత్యంత తీవ్రంగా ఉంది. మచిలీపట్నం, విజయవాడ, గన్నవరం, గుడివాడ, ఏలూరు, అవనిగడ్డ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మరో గంట పాటు ఉరుములు మెరుపులతో కూడిన తీవ్ర వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. పొలాల్లో ఉండే రైతులు పిడుగుల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల దృష్ట్యా ప్రయాణాలు చేసేవారు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండడం అవసరం. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.